నిన్న కూడా అనుకున్నాం మనం ఈ అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ని ఎందుకు సిట్ ఇంకా పిలవడం లేదని. సో ఎనీవే ఇది ఎలాంటి పరిణామం ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనం బెయిల్ ఆర్డర్లు అన్ని పరిశీలించినా లేకపోతే వాళ్ళు వేసిన పిటిషన్లు పరిశీలించినా ఎక్కడ కూడా పాలసీ సంబంధించిన కూడా దీని గురించి ప్రస్తావించడం లేదు. ఓకే, పాలసీ ఏ లెవెల్లో జరిగింది ఆ సందర్భంలో కన్సర్న్ మినిస్టర్ ఆయనే గనక ఆయన సంబంధం లేకుండా ఏ పాలసీ కూడా తయారు కాకూడదు గనక దానికి సంబంధించి పిలిచి దీనికి సంబంధించినటువంటి పరిణామాల్లో ఈ పాలసీ తయారు చేయడానికి ఆయన రోల్ ఏందో కూడా విచారించేటువంటి అవకాశం ఉంది కనుక విచారించారు. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఛార్జ్ షీట్ పరిశీలిస్తే గనక ఆయన విట్నెస్ గా ఏమన్నా సైట్ చేశారా? ఎందుకంటే విట్నెస్ గా కూడా సైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నిజంగా అతను కనుక ఇన్నోసెంట్ అయితే కనీసం ఈ ఆయన పరిధిలో కనుక జరిగిద్ది కనుక దాంతోపాటు ఏపీసీఏపీఏకి సంబంధించినటువంటి వాళ్ళని కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇవన్నీ పరిశీలిస్తే కానీ రేపు ఛార్జ్ షీట్ పరిశీలిస్తే కానీ ఆయన ఎందుకు పిలిచారు, ఆయన ఏం సమాధానం చెప్పాడు, ఆయన రోల్ ఏంటి, ఆయన ఎంతవరకు కోఆపరేట్ చేశాడు, లేకపోతే నాకు తెలియదు నేను చూడలేదంటే అది కూడా రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మినిస్టర్ సాగర్ గారు మన ఈయనని నారాయణ స్వామిని పిలిచిన తర్వాత